అదృష్ట దేవత. పూర్వం చీనాలోని ఒక గ్రామంలో వాంగ్ అనే ఒక పేద రైతుండేవాడు. ఊహ తెలిసే నాటికి అతనికి నా అన్నవారు లేరు. తండ్రి తాతల తాలూకు ఎకరంన్నర పొలం మాత్రం ఉన్నది. వాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగుల్చుకు వచ్చాడు. వాంగ్ పొలాన్ని ఆనుకొని కొంత బీడు ఉండేది. ఆ బీడు కొనుక్కొని తన పొలంలో కలుపుకొని వ్యవసాయం సాగించాలని వాంగ్కు ఎంతో కోరికగా ఉండేది. ఆ బీడు ఒక వ్యాపారిది. వ్యాపారి మంచి ఆస్తిపరుడు. అనేక మందికి అప్పులిచ్చి వారి ఆస్తులు రాబట్టుకొని ఆయన ధనవంతుడయ్యాడు. ఆ బీడు కూడా అలా సంపాదించిందే. ఒకనాడు వాంగ్ వ్యాపారిని కలుసుకొని ఆ బీడును తాను కొంటానని, దాని ఖరీదు చెప్పమని అడిగాడు. బీడు కోసం వాంగ్ తహతహపడుతున్నాడని, అది వాంగ్ పొలంలో కలుస్తుందని, బీడును సుక్షేత్రంగా చేసుకునే శక్తి వాంగ్కు ఉన్నదని గమనించి వ్యాపారి బీడు ధర చాలా హెచ్చుగా చెప్పాడు. కానీ వాంగ్ దగ్గర అంత డబ్బు లేదు. వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది. వ్యాపారి అది తీసుకొని మిగిలిన దానికి వాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు. తనకు భూమి అమ్ముడైనట్టు పత్రం రాసి ఇవ్వమని వాంగ్ అడిగాడు. బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసిస్తానని వ్యాపారి చెప్పాడు. బీడు సంపాదించుకున్న ఆనందంతో వాంగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. తన నుంచి కొన్న బీడులో వాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడటానికి వ్యాపారి ఆ బీడుకేసి వెళ్ళాడు. వాంగ్ నాగలితో బీడు దున్నుతూ ఉండటం వ్యాపారికి కనపడింది. ఆ బీడును వ్యాపారి గుర్తించలేకపోయాడు. అది పూర్తిగా మారిపోయింది. వ్యాపారి చూస్తూ ఉండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది. వాంగ్ దున్నటం ఆపి పారతో తవ్వసాగాడు. వ్యాపారి గబగబా అక్కడికి వెళ్ళాడు. వాంగ్ తాను తవ్విన గుంట నుంచి 2 బంగారు కూజాలు పైకి తీశాడు. అవి చాలా పాతకాలం నాటివి. అదృష్ట దేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చీనాలో ఆ కాలంలో ఒక నమ్మకముండేది. ఆ మాట వాంగ్కు తెలియదు, కానీ వ్యాపారికి తెలుసు. అందుచేత ఆయన ఆ కూజాలు తనవేనన్నాడు. కానీ అందుకు వాంగ్ సమ్మతించకపోయేసరికి ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు పోవలసి వచ్చింది. తను వ్యాపారి నుంచి బీడుకొని దున్నుతూ ఉండగా కూజాలు దొరికాయని వాంగ్ న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. వెంటనే వ్యాపారి న్యాయాధికారితో, అయ్యా, వీడు మోసకారి. అసలు ఆ బీడు భూమి నాదే. దాన్ని వీడికి నేనమ్మనేలేదు. వీడి చేత బీడు దున్నిస్తూ ఉండగా ఇవి దొరికాయి. అదృష్ట దేవత ఈ రూపంలో నన్ను చేరింది. వాంగ్ దురాశతో ఇవి తనవి అంటున్నాడు అని అన్నాడు. అయ్యా, ఈ బీడు నేను కొనుక్కున్నాను అని వాంగ్ అన్నాడు. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు. వాంగ్ తెల్లబోయి జరిగిందంతా వివరంగా న్యాయాధికారికి చెప్పాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైంది. కానీ ఆయన పైకి అదృష్ట దేవత వ్యాపారిని వరించింది. అతని బీడులో దొరికిన కూజాలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటూ ఉండగా తీర్పు చెప్పి కూజాలను వ్యాపారికిచ్చాడు. వ్యాపారి సంతోషంతో ఇంటికి పోయాడు. వాంగ్ న్యాయాధికారితో, అయ్యా, కూజాలు పోతే పోయాయి. నా బీడు భూమైనా నాకిప్పించండి అని అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వాంగ్ను పంపేశాడు. మర్నాడు ఉదయం న్యాయాధికారి కొంతమంది భటులను వెంటబెట్టుకుపోయి వ్యాపారిని పట్టుకున్నాడు. ఆ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడ చేరారు. న్యాయాధికారి వాళ్లతో, ప్రజలారా, ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ కూజాలు దొరికినట్టు అబద్ధమాడాడు. నిజానికి ఇవి చక్రవర్తి గారి ఖజానాలోవి. నిన్న రాత్రి రాజుగారి చారలు నాకు ఈ వార్త అందజేశారు. కూజాలు తస్కరించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి ఆజ్ఞ. అందుచేత ఈ వ్యాపారిని బంధిస్తున్నాను. ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తున్నది అంటూ వ్యాపారికేసి చూశాడు. ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండాగినంత పనైంది. అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో, అయ్యా, నిన్న బుద్ధిగడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను. నేను ఏ పాపము ఎరగను. ఆ బీడు భూమి ఇప్పుడు నాది కూడా కాదు. దాన్ని వాంగ్కు ఎప్పుడూ అమ్మేశాను. వాడే ఆ కూజాలను ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్టున్నాడు. వాంగ్నే శిక్షించండి అని అన్నాడు. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి తనకు వాంగ్ రాసి ఇచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపించాడు.
అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వ్యాంగ్కు ఇప్పించి లోపల నుంచి కూజాలు తెప్పించి, ప్రజలారా, ఈ వ్యాపారి వ్యాంగ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అతన్ని మోసం చేయదలిచాడు. కానీ అతని మాటలను విశ్వసించలేక నేను ఈ నాటకమాడాను. ఈ కూజాలు చక్రవర్తి గారివి కానే కావు. వాటి కోసం చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే. న్యాయంగా ఈ కూజాలు వ్యాంగ్కు చెందుతాయి. అదృష్ట దేవత వరించింది వ్యాంగ్నే అంటూ న్యాయాధికారి ఆ కూజాలను వ్యాంగ్కు ఇప్పించేశాడు.